మేడం. మేడం ఇక్కడ ఈ కేసులో నేను 2 పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నానండి. ఒకటి కన్న తండ్రి. 2 డ్రింక్. వ్యసనం. తాగుడు అనే వ్యసనం. ఈ రోజున ఈ ఎపిసోడ్ వింటే కన్న తండ్రులకి ఎవ్వరికైనా కూడా ఆడపిల్లంటే ఒక బంగారు బొమ్మ. ప్రాణం ఇచ్చేస్తారు. అసలు ఆడపిల్లలకి తండ్రికి ఆడపిల్లలు చాలా ఫస్ట్‌గా చెప్పుకునే ఒక మంచి రిలేషన్ అనమాట. పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళేటప్పుడు చూడొచ్చు గానీ, లేతే చదువుకునేటప్పుడు గానీ, పిల్లకి ఏదైనా జరిగిందంటే ముందు తల్లి కంటే ఇంకా తల్లి కొంచెం ధైర్యంగా ఉంటదండి. తండ్రి చాలా సెన్సిటివ్‌గా ఫీల్ అవుతాడు. అమ్మో! నా కూతురికి ఏదో జరిగిపోతుంది. నా కూతురికి ఏదో అయ్యిందని. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా ఈయన ఫేస్ చూపించి నుంచోబెడితే చంపేస్తారు. ఇంత దారుణం ఎవడ్రా మీరంతా అసల? మీలాంటి వాళ్ళ వల్ల తండ్రి అనే పాత్రకి క్వెషన్ మార్క్ వచ్చేసింది. పోనీ ఈయన కన్న తండ్రా? కాదు. కన్న తండ్రి అనే వ్యక్తులు ఇలా హెరాస్మెంట్ చేసేవి చాలా 0.00% ఉంటే దానికి రీజను తాగుడు. అలా ఉన్న సందర్భాల్లో తప్ప కాన్షియస్‌తో ఉన్న భూప్రపంచంలో ఏ కన్న తండ్రి ఇంత దరిద్రమైన పనులైతే చెయ్యరమ్మా. అది ఖచ్చితంగా మాకున్న సీనియారిటీకి మేము చెప్పగలుగుతాం. ఏ తండ్రైనా చెప్తాడు. స్టెప్ ఫాదర్స్ విషయానికొచ్చేసరికి 0 పాయింట్ ఎక్కడైనా ఓ 5% ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సొంత పిల్లలు కాదు వాళ్ళు. దానివల్ల ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి తండ్రి అనే ముసుగు తప్ప రియల్‌గా అంటే అందరిని అనట్ల. ఒక 95% స్టెప్ ఫాదర్స్ విషయం బానే ఉండొచ్చేమో గానీ, ఒక 5% దరిద్రులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన తండ్రులు, మంచిగా చూసే స్టెప్ ఫాదర్స్‌కి ఒక క్వెషన్ మార్క్‌గా అయిపోతున్నాడు ఈ సుబ్బారావు లాంటి వాళ్ళు. ఇలాంటి వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడే అంత సహనం నాకైతే లేదమ్మా. ఎందుకంటే వరస్ట్ వర్క్ ఈ విషయాన్ని మాట్లాడితే చాలా సీరియస్. చుట్టుపక్కలోడో, పక్కింటోడో, ఎదురింటోడో, అంకులో అంటే కామన్‌గా మనం ముందే జాగ్రత్త చెప్తున్నాం. ఈ రోజు అదన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ప్రతి చిన్న పిల్లలకి నేర్పిస్తున్నాం. మీ పొజిషన్‌కి వచ్చేసరికి ఏంటంటే నిస్సహాయత. ఒకసారి పెళ్ళయింది. డైవర్సీ అనిపించుకుంటే బాగోదు. రెండో పెళ్లి, మళ్ళీ మూడో పెళ్లి ఎక్కడ చేసుకుంటాం? వెనకాల కుటుంబ సభ్యులు లేరు. ఎవ్వరు లేరమ్మా. నీకు ఇద్దరు డైమండ్ లాగా ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇంకా ఇప్పుడు బయటికి పోవాల్సింది ఎవడో అతను. అతనికి ఎవ్వరు లేరు. మీరు బయటికి తోసేస్తే ఈ పాటికి ఎప్పుడో మారేవాడో, చచ్చేవాడో ఏదో ఒకటి మీకు అనవసరం. మీరు గౌరవంగా ఇంట్లో పెట్టుకొని ఫోటో ఫ్రేమ్‌కి పూజ చేసే అంత వ్యక్తి కాదు ఇక్కడ కూర్చున్న వ్యక్తి. నీ వరకు కష్టాలు, నీ అవసరం నువ్వు భరిస్తావు. నీ పిల్ల దాకా కష్టం వచ్చినప్పుడు నువ్వెవరో భరించటానికి. నువ్వు కదా భద్రకాళిలో ఉండి ఆ పిల్లని కాపాడాలి. మళ్ళీ అప్పుడు నిస్సహాయంగానే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి నీ కొడుక్కి అలాంటి తండ్రి ఒకడు ఉండడు భూప్రపంచంలో అని తెలియట్లా. అది అతను మంచి పెంపకమా, లేకపోతే సొసైటీలో తండ్రి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందన్న భయమా నాకు అర్థం కాల. ఇవి కూడా లేకుండా జనాలు చాలా మంది బతుకుతున్నారు తల్లి. ఈ మాత్రం రిలేషన్స్ లేకుండా. సునీత గారు, మీరు కరెక్ట్‌గా లేకపోతే ఈ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అలాంటి ప్రహరీ మీకేం అవసరం లేదు. ఆయనేమో మీకు రక్షణ కాదు, రక్షకుడు కాదు. అర్థమవుతుందా? లేదు అని ఈ రోజు డెసిషన్ తీసుకోవడం కాదమ్మా. మీ అదృష్టం ఎక్కడో బాగుండి పిల్ల మీద చెయ్య దగ్గరికే వెళ్ళింది. మేబీ దాన్ని కూడా అతను వాంటెడ్‌గా చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సివియారిటీ అనేది తాగిన సందర్భంలోనే జరిగింది. అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే పనిగట్టుకొని వెళ్ళి పట్టుకున్నా కూడా మనకి అతను సొంత తండ్రి కాదు కాబట్టి మేబీ నెగెటివ్ ఆలోచన వస్తుంది. ఆ పిల్లకి తెలియదు. ఆ పిల్ల ముందుగానే ప్రొటెక్టివ్‌గా మీకు చెప్పింది. అయినా నిజంగా జాగ్రత్త పడాల్సిందే. ఇట్లాంటి విషయాల్లో అయ్యో అని రిస్క్ తీసుకోవడానికి ఛాన్సే లేని టాపిక్ ఇది. అర్థమవుతుందా? మిమ్మల్ని కొట్టాడు, మిమ్మల్ని తిట్టాడు, మీకు రూపాయి ఇవ్వట్లేదు, మీరే పోషించుకుంటున్నారు. ఏం అవసరం ఆయనతో? దేనికి కావాలి ఆయన? ఏ విషయానికి యూజ్ అవ్వట్లేదు మీకు. ఎదురు లాసు తప్ప. కోవిడ్‌లో బోలెడు పోయారు. ఈయన కూడా లేడనుకోండి. అర్థమవుతుందా? ఈయన్ని ఎలా వదిలించుకోవాలి అంటే మీరు బయటే వదిలించుకొని రావచ్చు. మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు అంటే ఈయన్ని వదిలించుకోవడం కుదరట్లా. మీరు ఏ రోజైతే బయటకు పంపిస్తున్నాడో తాగి మళ్ళీ వచ్చి ఆ గోడ దగ్గర కూర్చుంటున్నాడు, చుట్టుపక్కల పరువు తీస్తున్నాడు. మీరు ఏ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ ఏమి చేయలేకపోతున్నారు. మేము చేసి చూపిస్తాం. ఆయన్ని వదిలించటమే మీ పని. అసలు అతను లేదు, అవసరమే లేదు గుర్తుపెట్టుకోండి. నాన్న, ఇది మీకు కొంత చిన్నపిల్ల వయసు కాబట్టి ఎవరో టచ్ చేస్తే ఇష్టం లేని వ్యక్తి, రిలేషన్‌కి ప్రాపర్‌గా సెట్ కాని వ్యక్తి. అదే మీ లవరో, మీ ఫ్రెండో ఏదో అంటే నీకు అట్లా అనిపించకపోవచ్చు. ఒక తండ్రి నీకు అట్లా టచ్ చేశారు అనిపించేసరికి నీకు నెగెటివ్‌గా అనిపించొచ్చమ్మా. అది బ్రెయిన్‌లోంచి ఇక్కడే తీసేసేయి. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు మీద పడకూడదు. మీకేమీ జరగలేదు. ఇదంతా తాగుడులో జరిగిన ఒక ఇన్సిడెంట్లు. మీరు ఆ బ్రెయిన్‌లోంచి అది తీసేయండి. నువ్వు చిన్నపిల్లవి, ఇవి ఇక్కడితో మర్చిపోతే బెటర్ అని. నాన్న, ఆ ఇంటికి నువ్వు చాలా అవసరం. తండ్రి లేకపోతే పిల్లలు బతకరా అంటే బతికి చూపించగలమని చూపించండి. నీ కళ్ళంట నీళ్ళొద్దు నాన్న. ఎందుకంటే అలాంటి తండ్రి తండ్రే కాదు.
అసలు అతను మీ సొంత తండ్రే కాదు. ఏ బాధ్యత తీసుకున్నాడు? స్టెప్ ఫాదర్ కన్నా బాధ్యత తీసుకోవాలిగా. ఏ రోజైనా మీ అమ్మకు సుఖంగా ఒక రోజు ఉండనివ్వగలిగాడా? బూతులు తిట్టుకుంటూ ఆవిడ రోజు వచ్చి కొడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, 4 సార్లు డోర్ వేసేస్తే వచ్చి బద్దలు కొడుతున్నాడు. చుట్టుపక్కల పరువు పోవట్లేదా మీకు? అలాంటి వ్యక్తి లేకపోయినా మంచిది అని నా ఉద్దేశం. అతన్ని మార్చుకొని అపురూపంగా పెట్టుకోవాల్సినంత అర్హత అతనికి లేదు. మీరు ఉండి మీ అమ్మగారిని మీ సిస్టర్ని కాపాడుకునే స్టేజ్లోకి నువ్వు వచ్చావు. ఇంకొక 3 to 5 years అయిందంటే నువ్వే ఆ ఇంటికి ఒక రక్షకుడి కింద మారుతావు తెలుసా. అలాంటి వ్యక్తి అవసరం లేదన్నా ఆయన మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తాగుడు అనే ఒక బానిసత్వంతో జీవితం ఆయన నాశనం చేసుకోవడంతో పాటు ఒక 3 జీవితాలు నాశనం చేసేశాడు. తాగి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఇతను ఒక ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని రోడ్డు మీదకి తోసేస్తే మీకు బతికే లేదు. ఎందుకంటే మీరు సంపాదించుకునేది తాగుడు సరిపోద్ది. వాళ్ళు ఎవరో కిడ్నీయో ఏవో డ్యామేజ్ అవుతాయి, ఏ పక్కన పడి ఉంటే చెత్తకుప్పలో తీసుకెళ్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్గా సరిపోతారు. ఏవి ఎంతవరకు ఉండాలో ఆ అలవాట్లు అంతవరకే ఉంటే అది గౌరవం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. ఆ సీన్ అయిపోయినాక బాధ్యతలు, కుటుంబము, ఆరోగ్యం అని ఇవన్నీ చూసుకోవాలి. మీరు పోతే మీకే లాసు. కాకపోతే ఇట్లాంటి కర్మలు ఏంటంటే అట్లాంటి వ్యక్తులు చనిపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ వస్తుంది. తాగే వాళ్ళందరూ 100 సార్లు ఆలోచించుకోండి. అది మీ వరకు మీకు నాశనం అయితే పర్వాలేదు, మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు నాశనం అవుతున్నారు అని చెప్పి. ఇక ఈ కేసు విషయానికి వస్తే మేడం, ఇతన్ని అసలు అమ్మ మీకు మీ వెనకాల మేము ఉంటాం. మీరు యాక్చువల్గా ఇవాళ రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రేస్ చేయండి. పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత ఇతను ఇంటికి రానివ్వరు. ఒక్కసారి అట్లా ఏదైనా ఇంటికి వస్తే మాత్రం మాకు ఫోన్ చేయండి తల్లి, మేము లీగల్గా ఎంటర్ అయ్యి పోలీసుల సపోర్ట్ తోటి ఇంకొకసారి అతన్ని రానివ్వకుండా చేస్తాం. అతని మీద ఇంకా ఏం కేసులు వద్దు. మీరు వదిలేయడమే గొప్ప పనిష్మెంట్. అది పర్ఫెక్ట్గా సరిపోద్ది. తిరిగి ఎక్కడో అక్కడ ఏదో అవుతాడు, మీకు అనవసరం కూడా. దీంట్లో డైవర్సో లీగాలిటీయో ఇంకేం అవసరం. ఎందుకంటే అతని దగ్గర ఏమీ లేవు. మీరు మెయింటెనెన్స్లో ఇంకొకటి వేసిన ఇంటికి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవడం ఒకటి చాలు. ఇంకా మీరు ధైర్యంగా ఉండండి తల్లి. వీళ్ళిద్దరిని చూసుకునే బాధ్యత మీ మీద ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, వెళ్ళయ్యా సుబ్బారావు, అక్కడికి వెళ్ళే దాగు. ఇప్పుడే ఊగిసలాడుతున్నావు ఇక్కడ. ఫుల్ మత్తులోనే ఉన్నాడు. చూడండి ఎట్లా వెళ్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.